వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. మనం చూస్తున్నాం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు భారీ ప్యాకేజీ ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. 7 నెలలుగా మేము చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. అలాగే విశాఖపట్నం అనకాపల్లి ఏరియాను పూర్తిగా ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తున్నాం. అలాగే ప్రతి ప్రాంతంలోనూ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ చేయటం, అలాగే అసాధ్యం కాని సమస్యలను సుసాధ్యం చేసే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి, దాని ద్వారా సంపద సృష్టి జరగటం, దాని ద్వారా ఆదాయ మార్గాలు వెతకటం, ఆ నేపథ్యంలో వచ్చే ఆదాయాన్ని అభివృద్ధికి ఉపయోగించడం, ఇట్లాగా ఒక రకంగా ఒక ఇంటర్ రిలేటెడ్ పాలసీతో ముందుకు వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్కు భారీ ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 11,440 కోట్ల ప్యాకేజీని స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి వినియోగించుకోబోతున్నారు. దీంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఇక బ్రేక్ పడినట్టేనని భావిస్తున్నారు. అయితే కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టు సెయిల్లో విలీనం, క్యాప్టివ్ మైన్స్ కేటాయింపుల సంగతి ఏంటి, కేంద్రం నిధుల్ని ఎలా వినియోగించబోతున్నారు, ఈ అంశంపై మనం ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు సిబిఐ మాజీ జేడీ. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి బిడ్ వేయటంలో కానీ, అలాగే విశాఖ కార్మికులకు సంబంధించిన ఆందోళనలో వాళ్ళకి బాసటగా నిలవడంలో కానీ ఒక సామాజిక స్పృహతో వ్యవహరించిన వివి లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనకు లైవ్లో ఉన్నారు. వివి లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్ గారు. రైట్, వివి లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాం సార్, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆ పోరాటం మొదలైనప్పటి నుంచి మీరు చాలా సందర్భాల్లో పాల్గొంటున్నారు, చాలా ఇష్యూస్లో ఇన్వాల్వ్ కూడా అయ్యారు. మరి ఇప్పటికైతే కేంద్రం ఒక భారీ ప్యాకేజీని ప్రకటించింది. కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 7 నెలల పాటు మేము చేసిన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యాయని అంటున్నారు. దీనిపై ముందు మీ స్పందన ఏంటి సార్? దీని ద్వారా ఏం జరగబోతోంది? ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ చేసినట్టుగా ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించడం జరిగింది. ఇందులో 11,440 కోట్లు ఈ మొత్తం ప్యాకేజీ యొక్క విలువ అని వారు తెలియజేశారు. ఇందులో 10,300 కోట్లు అన్నది ఈక్విటీ క్యాపిటల్, అంటే కేంద్ర ప్రభుత్వం నిధులను ఈ కంపెనీకి 10,300 కోట్లు ఈక్విటీ క్యాపిటల్ గా ఇవ్వడం జరుగుతోంది. మిగతా 1,140 కోట్లు ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ లోన్ అని తీసుకుంటాం, అంటే రోజువారీ ఖర్చులకు ఏదైతే ఉంటుందో దాని లోన్ ఏదైతే ఉందో 1,140 కోట్లు, దాన్ని 7% నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ గా మార్చడం జరిగింది. ఏమవుతుందంటే ఒక 10 సంవత్సరాల తర్వాత సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ వర్కింగ్ క్యాపిటల్ మీద తీసుకుంటే ప్రతి సంవత్సరం వచ్చే డివిడెండ్ ను వచ్చే సంవత్సరానికి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కానీ అలా అవ్వకుండా ఈ విధమైన ఒక సౌలతి కల్పిస్తూ 10 సంవత్సరాల తర్వాత కావాలంటే వీటన్నిటినీ కూడా అప్పటి పరిస్థితిని బట్టి కంపెనీ ఆ షేర్స్ ను మళ్ళా కొనుక్కోవచ్చు అన్నది ఈ 2 ఫార్మాట్ గా చేశారు. ఒకటి ఈక్విటీ క్యాపిటల్ 10,300 కోట్లు, ఇంకొకటి వచ్చేసి 11,140 కోట్లు ఇది వర్కింగ్ లోన్ క్యాపిటల్ నుంచి దాన్ని ప్రిఫరెన్షియల్ షేర్స్ గా దాన్ని కన్వర్ట్ చేశారు. యాక్చువల్ గా ఇది ఒక గొప్ప స్వాగతించదగ్గ విషయం. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న పరిణామాలు, ఆ తర్వాత కార్మికులు గాని, నిర్వాసితులు గాని, తర్వాత ఎగ్జిక్యూటివ్లు గాని వీరు చేస్తున్న కృషి, వీటన్నిటికీ ఫలితంగా తర్వాత వచ్చేసి కుమారస్వామి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను విజిట్ చేయడం, మన వర్మ గారు మినిస్టర్ గారు కూడా అక్కడి ఉన్నారు వారితో పాటు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీరందరూ కూడా చేసిన ప్రయత్నాల వల్ల ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒక ఊపిరి అందించినట్టుగా ఈ ప్యాకేజ్ అన్నది మనం మాట్లాడవచ్చు. సో ఇందులో ప్రధానంగా తెలియాల్సింది ఏంటంటే ఈ 10,300 కోట్లు అన్నది ఒకేసారి ఇస్తున్నారా, లేకుంటే ఎన్ని సంవత్సరాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నది అందులో ఇంకా క్లారిటీ రాలేదు. సో ఇది మనం ప్రధానంగా చూడాల్సిన అంశం. ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా ఒక సహాయం అందించడం అన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక చాలా ముఖ్యమైన పరిణామం అని నేను మాట్లాడతాను ఇందులో. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తుతానికి చూస్తే సుమారుగా 26,000 కోట్ల రూపాయల వాళ్లకు అన్ని కూడా బకాయిలు లాంటివి ఉన్నాయి. అవన్నీ మీరు ఒకసారి ఆలోచిస్తే సుమారుగా 35,000 కోట్ల దాకా వస్తుంది. దాన్ని సుమారుగా మదింపు చేస్తే సుమారుగా ఒక 26,000 కోట్ల రూపాయలు ఆ విధమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి చాలా మంది అనడం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సుమారుగా ఒక 25,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి మారటేరియం విధిస్తూ గనక ఇస్తే అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది అన్ని అప్పుల నుంచి బయటికి పడుతుంది అన్నది ఒక వాదన. అయినా కూడా ఇప్పుడు ఇచ్చిన ఈ అమౌంట్ తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మనం ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్నది చాలా ముఖ్యమైన విషయం.
ఇప్పుడు మీరు చూసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 3 ఫర్నెస్లు ఉన్నాయి, బ్లాస్ట్ ఫర్నెస్. ఇందులో 2 పని చేస్తున్నాయి. సో ఇప్పుడు 3 బ్లాస్ట్ ఫర్నెస్ లో కూడా ఫుల్ కెపాసిటీలో పని చేయాలి. ఇప్పుడు 2 పని చేస్తున్నాయి. ఇంకొక 6 నెలల్లో అంటే ఆగస్టు కల్లా 3వ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా ఫుల్ కెపాసిటీకి వస్తుంది. ఎప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక ఫుల్ కెపాసిటీ అంటే 7.3 మిలియన్ టన్స్, దానికన్నా ఒక 10% ఎక్కువ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ కూడా ఉంది. 7.5 మిలియన్ టన్స్ కెపాసిటీతో కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పని చేయగలిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా లాభాల్లో నడుస్తుంది అన్నది. దానికోసం మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే రా మెటీరియల్స్. దానికి కావాల్సిన బొగ్గు గాని అంటే కోక్ అంటాము, తర్వాత వచ్చేసి ఐరన్ ఓర్. ఈ 2 గనక మనకు లభించగలిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కున్నంత క్వాలిటీ స్టీల్ ఇంకెక్కడా లేదు దేశంలో. కాబట్టి బ్రహ్మాండమైన డిమాండ్ కూడా ఉంది. కాబట్టి ఈ పరిస్థితులలో చేయాల్సింది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని బ్రహ్మాండంగా నడపగలిగే టీం అన్నది చాలా ప్రధానమైన అంశం కావాలి. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఈ రోజుకు ప్రకటించిన ఈ సహాయం ఏదైతే ఉందో అది చాలా వెల్కమింగ్ స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు. 11,440 కోట్లు అంటే సాధారణ విషయం కాదు. అందులో మీరు చూసుకుంటే ప్రస్తుతం వీరు కట్టాల్సిన కొన్ని అమౌంట్స్ కూడా ఉన్నాయి. మీరు చూసుకుంటే ఈ థ్రిఫ్ట్ సొసైటీ అని అక్కడ ఉంటుంది, దానికి ఒక 65 కోట్లు కట్టాలి. ఆ తర్వాత వచ్చేసి మీరు చూసుకుంటే అక్కడ ఎన్ఎండిసికి ఒక 1100 కోట్లు కట్టాలి. తర్వాత వచ్చేసి వాళ్లకున్న పిఎఫ్ ఏదైతే ఉంటుందో ప్రావిడెంట్ ఫండ్, దానికి ఒక 450 కోట్లు కట్టాలి. కాబట్టి ఈ విధమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ విధమైన సహాయం రావడం అన్నది మనం అందరం కూడా హర్షించాల్సిన విషయం అని నేను ఇనిషియల్ గా మీకు తెలియజేస్తున్నాను సతీష్ గారు. అంటే లక్ష్మీనారాయణ గారు, ఈ 10,300 కోట్లు ఈక్విటీ క్యాపిటల్ అన్నారు కదా, అంటే దేనికి ఉద్దేశించింది? అంటే దీన్ని ఏ విధంగా ఖర్చు పెట్టొచ్చు, ఏ రూపాల్లో ఖర్చు పెట్టడానికి వైబిలిటీ ఉంది? అంటే ఈ 10,300 కోట్లు ఏదైతే ఈక్విటీ క్యాపిటల్ ఉందో అది మనము కంపెనీ నడుపుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. అంటే మీకు రా మెటీరియల్ కట్టడానికి కానీ, జిఎస్టీ కానీ, లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ, వీటన్నిటికీ కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే యాజ్ ఇఫ్ మీరు సపోజ్ మీరు అప్పుల్లో ఉన్నారు, ఎవరైనా వచ్చి మీకు ఒక 10,330 కోట్లు ఇచ్చారనుకోండి, అంటే మీరు బ్రహ్మాండంగా దీన్ని నడుపుకోవడానికి ఉపయోగపడే అంశం అన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే తెలియాల్సింది ఏంటంటే ఈ 10,330 కోట్లు ఇది ఒకే ఇన్స్టాల్మెంట్ లో ఇస్తారా, లేకుంటే 5 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం 2,000 కోట్లు 2,000 కోట్లు ఆ విధంగా ఇస్తారా అన్నది కూడా చూడాల్సిన అంశం. ఇది కనుక ఒకే లంసమ్ గా ఇవ్వగలిగితే ఏమవుతుందంటే అప్పుడు కొంత ఇంకా మంచి బూస్టింగ్ పవర్ తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందుకు వెళ్ళగలదు. అది మనం చేసుకోవాల్సిన ముఖ్యమైన క్లారిటీ. ఐ థింక్ ఈ రోజు సిసిఏలో నిన్న జరిగిన మీటింగ్ లో అది అప్రూవ్ చేశారని అన్నారు. కాబట్టి రేపటికి దీనికి క్లారిటీ వస్తుంది, 10,300 కోట్లు ఏ విధంగా వస్తుంది అన్నది. మిగతా ఈ 1,140 కోట్లు అది స్పష్టంగా తెలియజేశారు వాళ్ళు, దాన్ని ప్రిఫరెన్షియల్ షేర్స్ రూపంలో దాన్ని కన్వర్ట్ చేస్తారని. అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు మెయిన్ గా 10,300 కోట్లు ఏ విధంగా రాబోతుంది అన్నది, తరువాత స్టీల్ ప్లాంట్ ని ఫుల్ కెపాసిటీలో ఎలా పని చేయించాలి అన్నది కూడా ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక మంచి పర్మనెంట్ సిఎండి ఉండాలి అక్కడ. సాధారణంగా ఈ ప్రస్తుత కాలంలో ఈ 3 సంవత్సరాల్లో చూస్తే అసలు స్టీల్ ప్లాంట్, ఎందుకంటే మీరు అన్నట్టు నేను ఎప్పుడు విశాఖపట్నం వెళ్ళినా అక్కడ ఉన్న ఆందోళనలో వీటిలో భాగస్వామ్యం అవ్వడం, తర్వాత ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం, ఇదన్నీ కూడా చేశాం. ఇందులో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే స్టీల్ ప్లాంట్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అన్నవారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. యాక్చువల్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 15 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి, కానీ ఈ రోజు చూస్తే ఒక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ కూడా అక్కడ లేదు. అంటే ఎవరు లేరు అక్కడ. ఆ తరువాత 64 చీఫ్ జనరల్ మేనేజర్ పోస్ట్ ఉంటే అందులో కేవలం 6 మాత్రమే ఉన్నారు. అంటే రేపు మీరు ఈ అమౌంట్ ఇచ్చినా కూడా దాన్ని నడిపించే ఒక మంచి టీం కావాలి. ఆ టీం కోసం దానితో పాటు రిక్రూట్మెంట్ కూడా చేయాలి. ఎందుకంటే వచ్చే సంవత్సరంలో సుమారుగా 3,000 మంది రిటైర్ అవ్వబోతున్నారు. అంటే ఇది ఓవర్ నైట్ మనం తయారు చేయలేము. ఎప్పుడు కూడా వీళ్లను రిక్రూట్మెంట్ అన్నది చేస్తూ ఇప్పటి నుంచి ఆ టీం బిల్డప్ అన్నది జరగాల్సిన అవసరం చాలా ఉంది. దానికోసం ఈ విధంగా రిక్రూట్మెంట్ చేయగలిగితే ఏమవుతుందంటే ఈవెన్ నిర్వాసితులు కూడా సుమారుగా 8,500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఇంకా. కాబట్టి రిక్రూట్మెంట్ అన్నది ఇప్పుడు మొదలు పెడితే వీళ్ళు కూడా అందులో రిక్రూట్మెంట్ అవ్వగలరు. అది కూడా ఒకటి.
తర్వాత ఏంటంటే ముఖ్యంగా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అన్నది తయారు చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూసుకుంటే జనరల్ గా వీళ్ళ మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే లాంగ్స్ అనేవి తయారు చేస్తారు. పొడవైన ఈ ప్రోడక్ట్స్ వీళ్ళ ఉంటాయి. దీనితో పాటు వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ అంటే మెయిన్ గా రౌండ్స్ అని, రాడ్స్ అని, తర్వాత కోచ్ క్వాలిటీ మెటీరియల్ అని ఇవి కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇవి తయారు చేస్తున్నారు కొంతగా. కానీ దీన్ని ఎక్కువ సంఖ్యలో మనం తయారు చేయగలిగితే ఏమవుతుందంటే అడిషనల్ పర్ టన్ కి ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటుంది విశాఖపట్నం స్టీల్. అందువల్ల ఈ విధంగా ఈ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చేయడానికి కూడా కావలసిన లాడల్ ఫర్నెస్ అని ఒకటి ఉంటారు. తర్వాత వచ్చేసి డీగ్యాసింగ్ సిస్టమ్ అని, ఈ రెండు కూడా అక్కడ ఉన్నాయి. సో వీటిని ఉపయోగించుకొని ఎఫిషియెంట్ టీం ద్వారా కేవలం లాంగ్స్ మీదే ఆధారపడకుండా ఈ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కూడా గనక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెద్ద ఎత్తున తయారు చేయగలిగితే ఏమవుతుందంటే దీనికి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. అంటే మన ప్రోడక్ట్స్ అమ్మడం ద్వారా ఎక్కువ అమౌంట్ మీకు రావడం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక సిస్టమ్ లోకి మళ్ళా ఎంటర్ అవుతుంది అనమాట. ఒక సైక్లికల్ సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది. తనకు తాను అది ముందుకు రాగలదు. సో ఆ విధంగా చేయాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు IOCL ఆర్ ఇండియన్ ఆయిల్, తర్వాత NMDC ఇవి సప్లై చేస్తున్నాయి ఇప్పుడు కావాల్సిన ఫ్యూయల్ గానీ లేకుంటే ఐరన్ ఓర్ గానీ. ఇది ఏమన్నా క్రెడిట్ సప్లైలో చేసే అవకాశం ఉందా అని కూడా ఆలోచన. అంటే ఇమీడియట్ గా పేమెంట్ చేయకుండా కొన్ని సంవత్సరాలు గనక వీళ్లకు కన్సెషన్ ఇవ్వగలిగితే క్రెడిట్ లో మీరు పేమెంట్ చేయవచ్చు. అంటే ఏమవుతుందంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి బయటపడడానికి ఇంకా సులభతరం అవుతుంది అనమాట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో ఆ విధమైన పరిస్థితులు ఏమైతే ఉన్నాయో, తరువాత మొన్న కుమారస్వామి గారు చెప్పడం ఏంటంటే ఇప్పుడున్న బ్లాస్ట్ ఫర్నెస్ల ప్లేస్ లో వీటిని ఎలక్ట్రికల్ ఫర్నెస్లుగా మార్చడం అన్నది ఒక ప్రపోజల్ చేశారు. అని చాలా మంది అంటున్నది ఏమిటంటే దీనికన్నా గ్రీన్ హైడ్రోజన్ తో గనక మనం ఉపయోగించుకోగలిగితే, ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారబోతోంది విశాఖపట్నం. సో ఎలక్ట్రికల్ ఫర్నెస్ గా మార్చడం కన్నా గ్రీన్ హైడ్రోజన్ ద్వారా వీటిని నడిపించగలిగితే ఏమవుతుందంటే చాలా ఖర్చు తక్కువ అవుతుంది. ఆ విధంగా మనం ఎక్కువ లాభాలు ఆర్జించే ప్రస్తావన ఉందని కూడా చాలా మంది మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ వచ్చిన ఈక్విటీ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బ్రహ్మాండంగా మనం వినియోగించుకోవాలంటే ఇటువంటి చర్యలు కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నేను అనుకుంటాను. ఓకే, ఆ విధంగా ముందుకెళ్లాలని మనం కోరుకుందాం. రైట్ సార్, మీరు లైవ్ లోనే ఉండండి సార్. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అటు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ దాన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న దానిపైన జేడి లక్ష్మణ్ గారి విశ్లేషణ మనం చూస్తున్నాం. అలాగే ప్రధానంగా అక్కడ ఆందోళన చేస్తున్న కార్మికులు కానీ ఉద్యోగులు కానీ పాయింట్అవుట్ చేస్తున్న అంశాలు క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం. మరి వీటికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చినట్టయినా, అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం దీంతో ఇక తెర పడినట్టయినా, దీనిపై జేడి లక్ష్మణ్ గారు ఏమంటారు? వెల్కమ్ బ్యాక్. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కష్టాలు తీరినట్టయినా ఆ నిధులని ఏ విధంగా, ఆ ప్యాకేజీని ఏ విధంగా వాడబోతున్నారన్న అంశానికి సంబంధించి వివి లక్ష్మీనారాయణ గారితో మన విశ్లేషణ కొనసాగుతుంది. లక్ష్మీనారాయణ గారు, ప్రధానంగా ఉద్యోగులు రేట్ చేసిన అంశాల్లో మీరు కూడా చాలా ఆందోళనలో పాల్గొన్నారు కాబట్టి క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు అలాగే సెయిల్లో విలీనం అంటే వీటికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ప్యాకేజీతో పాటు అలాంటి వాటికి సంబంధించి కూడా కేంద్రం సానుకూలంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఏంటంటే ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ద్వారా ఏమవుతుందంటే మీరు ఒక పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ని ఇది ఐసీయూలోకి తీసుకొచ్చినట్టు. అంటే ఈ పేషెంట్ ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు, ఇంకా హాస్పిటల్ బయటికి రాలేదు, వార్డులోకి రాలేదు, లేకుంటే డిశ్చార్జ్ అవ్వలేదు. కాబట్టి 11,440 కోట్లు ఇమీడియట్ గా వెంటిలేటర్ మీద నుంచి ఐసీయూకి తీసుకురావాలి. ఇప్పుడు మన కృషి ఏంటంటే ఐసీయూలో ఉన్న టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే టీమ్ ఆఫ్ మేనేజర్స్ గానీ మేనేజ్మెంట్ గానీ, వీళ్ళు ఈ పేషెంట్ ను వార్డుకి ఎలా షిఫ్ట్ చేయాలన్న దాని గురించి ఆలోచించాలి. సో దానికోసం ఇందాక ముందు నేను చెప్పినట్టు ఒక మంచి టీమ్ తో గనక దీన్ని చేసి తర్వాత ఫుల్ కెపాసిటీలో గనక స్టీల్ ప్లాంట్ పని చేయించగలిగితే మనం క్రమంగా వార్డుకు తీసుకొచ్చే ఒక ఎఫర్ట్ మనం చేయొచ్చు. కానీ మీరు లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఈ రెండు సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సెయిల్ లో కలపడం లేకుంటే వీరికి మైన్స్ అలొకేట్ చేయడం, అవి ఎప్పటికైనా అది పర్మనెంట్ సొల్యూషన్.
అది పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి బయటపడడానికి ఈ ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఎందుకు చెబుతున్నామంటే సెయిల్ లో మెర్జ్ చేయడానికి ఎందుకు అడుగుతున్నారంటే వీళ్ళు ఇప్పుడు ఏంటంటే సేల్ కు కావాల్సిన ఈ కోక్ ఏదంతా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, అదే వచ్చేది ఎక్కడికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కే వస్తుంది, వైజాగ్ పోర్ట్ కే వస్తుంది. అక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు బర్తులు తీసుకుని అందులో ఈ మెటీరియల్ అంతా స్టోర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తర్వాత వచ్చేసి సెయిల్ కలిపితే ఏమవుతుందంటే ఈ ఇంపోర్ట్ చేసుకున్నదంతా డైరెక్ట్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యార్డ్స్ లో పెట్టుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత రైల్వే రేక్స్ ఎట్లా అవైలబుల్ అవుతాయో దాన్ని బట్టి రైల్వే నుంచి పంపించేయచ్చు అక్కడికి. లేకుంటే ఏమవుతుందంటే పోర్ట్ లో పెట్టిన ఈ రా మెటీరియల్ యొక్క డిమరేజ్ ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా పోర్టుకు మనం పే చేసుకోవాలి. దానివల్ల అది తగ్గిపోతుంది. ఎందుకంటే అందుకనే సేల్ లో మెర్జ్ చేయడం అన్నది వన్ ఆఫ్ ది సొల్యూషన్స్. తర్వాత వచ్చేసి ఇనుప ఐరన్ ఓర్స్ మైన్స్ కూడా ఇండిపెండెంట్ గా కేటాయించాలి, గనులు కూడా వీరికి కేటాయించాలన్నది ఎప్పటి నుంచో స్వతంత్రమైన గనులు కేటాయించాలన్నది డిమాండ్. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఎన్ఎండిసి వాళ్ళు తీస్తున్న ఐరన్ ఓర్ ఏదైతే ఉందో దాన్ని ఆక్షన్ లో వీళ్ళు కొనుక్కుంటున్నారు మార్కెట్ రేట్లో, ఎందుకంటే స్వతంత్రంగా గనులు లేవు కాబట్టి. దానివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ మిగతా స్టీల్ కన్నా సుమారుగా 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది పర్ టన్. ఓకే. సో అది ఒక అడిషనల్ బర్డన్. కాబట్టి ఫైనల్ గా మీకు సొల్యూషన్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఐసీయూలోకి తెచ్చిన ఈ పేషెంట్ ని ఫైనల్ గా మనం డిశ్చార్జ్ చేయించాలంటే ఏం చేయాలంటే మొదటిది ఫుల్ కెపాసిటీలో పనిచేయించి ఆ తర్వాత చేయడం వల్ల వార్డుకు షిఫ్ట్ చేయొచ్చు. తర్వాత సేల్ లో మర్జరు, ఆ తర్వాత వచ్చేసి లేకుంటే స్వతంత్రమైన గనులు కేటాయింపు, ఈ రెండు గనుక చేయగలిగితే ఏమవుతుందంటే ఫైనల్ గా ఈ మొత్తం ఎపిసోడ్ ఏదైతే ఉందో దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బయటపడవచ్చు అనమాట. అందువల్ల ఇది ఒక ఉపశమనం, దెర్ ఇస్ నో డౌట్. కానీ పర్మనెంట్ సొల్యూషన్ గురించి కూడా మనం ఆలోచించాలంటే ఈ విధమైన కొన్ని విషయాల గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ విధంగా సానుకూలంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కూడా ఆలోచిస్తుందని నేను అనుకుంటాను. ఆ తర్వాత ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర కూడా ఒక ఫ్రీ ల్యాండ్ ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక 6,000 నుంచి 7,000 ఎకరాల వరకు అందులో ఉంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ ప్రస్తుతం ఉన్న 7.3 నుంచి సుమారుగా 16 మిలియన్ టన్స్ కూడా ఎక్స్పాండ్ చేయవచ్చు. సో దానిలో ఏమవుతుందంటే అయినా కూడా ఇంకా ఒక 4,000 ఎకరాలు వీరి దగ్గర ఉంటుంది. సో ఈ 4,000 ఎకరాలని మనము మిగతా యూనిట్స్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ పార్టీస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ టాటాస్ కానీ జిందాల్స్ కానీ వీరంతా ఇటువంటి వాళ్ళకి అక్కడ ప్లాంట్స్ పెట్టడానికి కూడా వాళ్లకు మనం ఉపయోగిస్తే ఏమవుతుందంటే అది కూడా మనకు ఆదాయంగా వస్తుంది. కాబట్టి ఇలా రకరకాల ప్రపోజల్స్ ఉన్నాయి. ఎందుకంటే మన భారతదేశానికి 2030వ సంవత్సరానికి సుమారుగా 3,000 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేయాలన్నది మన స్టీల్ పాలసీ. ఓకే. ప్రస్తుతం సుమారుగా 140 మిలియన్ టన్నుల దగ్గర ఉన్నాం, ఇంకా 160 మిలియన్ టన్నులు పెంచాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇప్పుడు ఉన్న ప్లాంట్స్ యొక్క కెపాసిటీ ఎలా పెంచాలి, ఆ తర్వాత మన దగ్గర ఉన్న భూమిని ఏ విధంగా వినియోగించుకోవాలన్న దాని గురించి కూడా ఆలోచిస్తే ఇవన్నీ కూడా ఏంటంటే ఫైనల్ గా ఈ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం ఉన్న సంక్షోభం నుంచి ఫైనల్ గా బయటికి తీసుకురావడానికి ఉపయోగపడే కొన్ని మార్గాలు. ఇవన్నీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటించినప్పుడు ప్రధానమంత్రి గారికి సబ్మిట్ చేసిన ఒక ఉత్తరంలో లెటర్లో ప్రపోజల్లో ఇవన్నీ కూడా మేము రాశాము. ఈ ప్రస్తావనలు అన్ని కూడా చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని బయటికి తీసుకురావచ్చు అని. అందులో తర్వాత వచ్చేసి మేము సూచించింది ఏంటంటే ఒక స్టీల్ జైంట్ ఒకటి తయారు చేయమన్నాం. ఇప్పుడు ఎలాగైతే 3-4 బ్యాంకులు కలిపి ఒక పెద్ద బ్యాంకు తయారు చేశారు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్ ఉండేది, దాన్ని మొత్తం కలిపేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేశారు. అవును. అదే విధంగా మేము ప్రస్తావించింది ఏంటంటే మీరు సెయిల్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, కుదిరేముఖ్ ఐరన్ ఓర్ ప్లాంట్, తర్వాత వచ్చేసి ఎన్ఎండిసి, వీటన్నిటిని కలిపి ఒక స్టీల్ జైంట్ గా తయారు చేయండి. దానివల్ల ఏమవుతుందంటే సెయిల్ దగ్గర ఉన్న ఐరన్ ఓర్ మైన్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్ఎండిసి దగ్గర ఉన్న మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఉపయోగం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి, తర్వాత మన దగ్గర ఉన్న విశాఖపట్నం పోర్ట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చే మెటీరియల్ అంతా కూడా తక్కువ ఖర్చులో మనం ఈ స్టీల్ ప్లాంట్స్ కి సప్లై చేయొచ్చు ఒక్కొక్కని. సో ఆ విధంగా మనం చేయగలిగితే ఏమవుతుందంటే 2 సంస్థలు కూడా లాభపడతాయి. ఈ విధమైన విధానాలు ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అయినప్పటికీ ప్రస్తుతం
ఒక ఊపిరి పీల్చుకునే విధంగా ఈ 11,440 కోట్లు ఇవ్వడం అన్నది కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం అభినందించాలి. దానికోసం పాటుపడిన వారందరికీ కూడా మనం ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా అభినందించాలి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఏం మేలు జరిగినా ఖచ్చితంగా మనం స్వాగతించాలి లక్ష్మీనారాయణ గారు. అయితే ఈ 2 ఏళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను నెంబర్ 1 చేస్తామని కుమారస్వామి ఒక ప్రకటన చేశారు. అలాగే 35,000 కోట్ల అప్పు ఉంది, అప్పును తీరుస్తూ దీని అభివృద్ధి పనులు నడిపిస్తామని అశ్విని వైష్ణవ్ ఆయన ఒక ప్రకటన చేశారు. విశాఖ అనకాపల్లిని స్టీల్ సిటీగా అంటే స్టీల్ నగరంగా రూపొందించబోతున్నామని కొద్దిసేపటి కిందటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈరోజు ప్యాకేజీ ప్రకటించిన వాతావరణం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇక ప్రైవేటీకరణకు అడ్డుకట్ట పడినట్టేనా, ఇక ప్రైవేటీకరణ అన్న ఊసి లేనట్టేనా? అంటే ఈ ప్రైవేటీకరణకు ప్రధానమైన కారణం ఏంటంటే వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మొత్తం పబ్లిక్ సెక్టర్ లో ఉన్న కంపెనీలన్నిటికీ స్ట్రాటజిక్ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ అని 2గా విభజించారు. స్టీల్ ని నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ లో వేశారు. అంటే నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ లో ఏవైతే కంపెనీలు ఉంటాయో అవి గనక లాభాల్లో నడవకుంటే వాటిని ప్రైవేటైజ్ చేయడం లేకుంటే క్లోజ్ చేయడం అన్నది ఒక ఆప్షన్ గా పెట్టారు. కాబట్టి మేమంటున్నది ఏంటంటే స్టీల్ ని ఎప్పుడు కూడా నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ లో ఉంచకండి, ఎందుకంటే దేశాభివృద్ధికి స్టీల్ చాలా ఇంపార్టెంట్. మీరు గతిశక్తి ప్రాజెక్ట్ కింద 10 లక్షల కోట్లు ఎప్పుడైతే బడ్జెట్ లో కేటాయించారో దానికి కావాల్సింది సిమెంట్ అండ్ స్టీల్. కాబట్టి స్టీల్ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ లో ఏమవుతుందంటే ప్రైవేటీకరణ అవుతుంది. ఇప్పుడు మీరు సిమెంట్ చూడండి, ఆల్మోస్ట్ దేశంలో ఉన్న కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలే. కాబట్టి సిమెంట్ రేటు వాళ్ళు నిర్ణయిస్తారు రేపు. కాబట్టి ఎప్పుడైతే దేశంలో ఈ విధమైన కాంపిటీషన్ ఉండాలో మనకు పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఈ 2 కూడా పని చేయాలి. అప్పుడు కాంపిటీషన్ ఉంటుంది, మొనోపలి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. సో ఆ సందర్భంగా మేము కోరుకుంటున్నది ఏంటంటే ఈ విధంగా స్టీల్ ని నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ నుంచి స్ట్రాటజిక్ సెక్టర్ లో మారిస్తే ఏమవుతుందంటే ప్రభుత్వం చూసే ధోరణి వేరుగా ఉంటుంది అన్నది ఒకటి. తర్వాత మీరు అన్నట్టు స్టీల్ ఇదిగా డెవలప్ చేస్తామన్నా, ఎందుకంటే ఆర్సిలర్ మిట్టల్ కూడా అక్కడ ఒక కంపెనీ ఏర్పాటు చేస్తామని వాళ్ళు కూడా వచ్చారు. అవును సార్. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా మనకు జపాన్ కు కావాల్సిన స్టీల్ ఏదైతే ఉందో అక్కడ తయారు చేసి అక్కడికి పంపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ అమెరికాలో జరిగిన దీని వల్ల జపాన్ స్టీల్ అక్కడికి వెళ్ళట్లేదు, కాబట్టి జపాన్ లో ఎక్కువ ఎక్స్ట్రా కెపాసిటీ కావాల్సిన అవసరం వచ్చింది. సో దాని వల్ల వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అనకాపల్లిలో పెట్టాలన్నది ఒకటి. నక్కపల్లి అది కూడా స్వాగతించాలి మనం, ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ జిందాల్ స్టీల్ ఉంది, ఇవన్నీ కూడా ఒక కాంపిటీషన్ లో నడవాలి. ఆ విధమైన శ్రమ అన్నది ఆ విధమైన కృషి అన్నది కేంద్ర ప్రభుత్వం చేయాలన్నది ఒక సూచన. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మీరు అన్నట్టుగా ఈ 11,440 కోట్లలో ఈ మీరు అన్నట్టుగా 10,000 కోట్లు దానికి సంబంధించి మరి సింగిల్గా ఇస్తారా లేదంటే దఫాల వారీగా ఇస్తారా అనేది మనం పూర్తిగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఏదైతేనే విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ మాత్రం ఒక గొప్ప ఉపశమనం. క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు సెయిల్లో విలీనం అనేది ఇట్స్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడైతే దీన్ని లాభాల బాటలో పట్టించాలంటే ఒక ప్రియారిటీ అంశంగా కేంద్రం తీసుకోవడానికి ఖచ్చితంగా స్వాగతించాలన్న అంశాన్ని సిపిఎం ఆర్జేడీ అలాగే విశాఖ స్టీల్ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వివి లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. ఇది వివి లక్ష్మీనారాయణ గారితో 10 టీవీ స్పెషల్ అనాలిసిస్.